హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన గార్డెన్లో ఒక పక్క లైట్గా వర్షం స్టార్ట్ అయింది. హార్వెస్ట్లు మంచిగా ఉన్నాయి అన్నమాట. సో ఈరోజైతే ఈ వంకాయలు అయితే కోద్దాం. ఇక హార్వెస్ట్లన్నీ మా వారే చేస్తున్నారన్నమాట. సో తనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇప్పుడు. సో త్వరలో మన గార్డెన్ కూడా రీమోడల్ అయితే చేసేయబోతున్నామండి. సో అందుకోసమే నేను ఇయర్ ఇంకా ఇంతవరకు స్లాబ్ మొక్కలు పెట్టడం కానీ ఏమీ అయితే జరగలేదన్నమాట. సో పెడదాము, ఇక ఒకేసారి మొత్తం ఇవన్నీ ప్లాంట్స్ తీసి పెట్టేది ఉంది. అప్పుడు మన ఈ మొత్తం ముందుగానే పెడితే అవన్నీ పోతాయేమో అని నేను ఇవన్నీ ఓల్డ్ ప్లాంట్సేనండి. సో ఇంతవరకు అయితే ఏమీ గార్డెన్లో అయితే ఏమి కదిలించలేదు. సో త్వరలోనే ఇదంతా రీమోడల్ అయితే చేసేయబోతున్నాం అన్నమాట. అప్పుడు ఇంకా మంచి మంచి ప్లాంట్స్ అవన్నీ అయితే పెట్టేస్తాము. చూడండి పండుగలు చూడండి, అసలు బీరకాయలు ఇక అసలు వచ్చేటట్టే లేవు. అక్కడ ఒకటే ఉంది. నేతి బీరకాయలు అయితే ఫుల్గా కొట్టేస్తున్నాయి అన్నమాట. కొట్టేయటం అంటే హోల్ పెట్టింది అంటే ఇక అంతే. వావ్, ఫస్ట్ టైం అయితే మళ్ళీ దోసకాయలు చూడండి అసలు ఎంత మంచిగా వచ్చిందో. దోసకాయ అయితే అసలు చాలా పెద్దగా వచ్చిందండి రావటం కూడా. సో ఇంకా ఇక్కడైతే కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి. ఈ పచ్చిమిర్చి కూడా అయితే కోసేసుకుందాం. ఇది ఒక్కటే ప్లాంట్ వస్తుంది. ఇక మిగతావన్నీ నేను చెప్పాను కదండి పూత మీద ఉన్నాయి అన్నమాట. అన్నీ చిన్న పిందెలు పూతలు. సో నెక్స్ట్ టైం ఇంకా మంచిగా వస్తాయి. ఈ స్టార్ ఫ్రూట్ వచ్చి స్వీట్ అండి. చూడండి స్వీట్ దానికి ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. లీఫ్కి అండ్ ఫ్రూట్కి సేమ్ ఒకే పైన ఇలా అది చారలాగా పడుతున్నాయి అన్నమాట. సో ఫ్లవరింగ్ కూడా ఇది నార్మల్గా పుల్లగా ఉండేది అనమాట మన రెగ్యులర్గా మన గార్డెన్లో ఉన్నది. సో ఇవి కూడా చూడండి అసలు దీనికి ఆ కాయ ఈ కాయకి డిఫరెన్స్ అయితే అదే అనమాట. దాని మీద కొంచెం పింకిష్గా లైన్స్ ఉన్నాయి, దీని మీద మొత్తం గ్రీన్గా అయితే ఉందన్నమాట. సో ఈరోజు ఒక స్టార్ ఫ్రూట్ కూడా వచ్చింది. స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్స్ చూడండి ఒక్కొక్క చెట్టుకి ఎన్నేసి వచ్చినాయో. సో ఇంకా కొంచెం లేతగా ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే తీసుకుందాం మనం వీటిని. ఇక్కడైతే నోలుకూలు ఉంది. నోలుకూలు కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. ఇది చక్కగా భలే వస్తుంది. అసలు స్మెల్ కూడా ఉండట్లేదండి. మనం కర్రీ చేసుకున్నప్పుడు నేను లాస్ట్ టైం ఫ్రై చేశాను, చాలా బాగుంది. రైస్ కన్నా చపాతీకి చాలా బాగుంది ఇది. సో ఇక్కడ కూడా కొన్ని మిర్చి ఉంది. ఈ మిర్చి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు 2 బెండకాయలు కూడా వచ్చేసినాయి. నేను ముందుగానే తెంపేశాను. సో చూసారా, ఇది వెళ్ళిపోయి మన అంజీర్ ప్లాంట్కి అయితే పాకేసింది. సో ఈ ఇయర్ అయితే ఇంతవరకు ఇంకా న్యూ ప్లాంట్స్ అయితే ఏం పెట్టలేదండి. ఎందుకంటే గార్డెన్ని మొత్తం రిమూవ్ చేసేది ఉంది. సో దానికోసం అని అయితే ఏం పెట్టట్లేదు అన్నమాట. అందుకే న్యూ ప్లాంట్స్ కూడా నేను మీకు ఏం చూపించట్లేదు. అది త్వరలో అయితే మన గార్డెన్ని రీమోడల్ అయితే చేసేస్తాము. మీకు ఆ అప్డేట్ కూడా అయితే నేను ఇస్తాను అన్నమాట. సో బెండకాయలు అయితే ఇప్పుడే వర్షాలకు మంచిగా చెట్లు కొమ్మలు కూడా సాగినాయి బాగా. బెండకాయలు అయితే ఇప్పుడు మంచిగా వస్తున్నాయి అన్నమాట. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక మన ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. సో బెండకాయలు అయితే అవి వచ్చాయన్నమాట. చిక్కుడుకాయలు అయితే మళ్ళీ మన లాస్ట్ టైం కోతులు తిన్నాయని చూపించాను కదండి. అసలు మొత్తం మంకీస్ అయితే మామూలుగా
అసలు పందిరి కూడా పడేసినాయి అని చెప్పాను కదా. సో మళ్ళీ అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది అనమాట. బాగా చిగుర్లు అయితే వచ్చేసినాయి. సో ఇక్కడైతే పొన్నగంట ఆకు, ఈరోజు ఆకుకూరలు కూడా ఉన్నాయండి. ఆకుకూరలు కూడా అయితే ఈ ఆకుకూరలు తెంపే వరకు చాలా లేట్ అయింది, వీడియో లెంత్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ వీడియోలో చూపించుకున్నాను. ఇవైతే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటాను అన్నమాట. ఇక్కడ చూడండి లిల్లీస్ బంచెస్గా ఎంత మంచిగా అయితే వచ్చేస్తున్నాయో. అసలు ఎంత బాగుందో అసలు. ఈ వర్షం అయితే హార్వెస్ట్ చేయనిచ్చేటట్టు ఏం కనపడట్లేదు. సో ఇక ఉన్న వాటికి ఆకుకూరలు తెంపేవి అంత సీన్ లేదు, వర్షం పడిపోతుంది. సో ఈరోజైతే హార్వెస్ట్ ఇదే అన్నమాట. మళ్ళీ వచ్చి హార్వెస్ట్లో ఇక ఆకుకూరలు అయితే కట్ చేసేసుకుందాము. సో చూసారు కదా మన ఈరోజు హార్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.